నేను తయారైపోయాను. నువ్వు ఇంకా తయారవ్వలేదే? టైం అయిపోతుంది. నాకు తలనొప్పిగా ఉంది. తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ వేసుకుని పడుకోరు కానీ సెల్ ఎందుకు చూడడం? ఇలా ఇవ్వండి, ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తారు? ఇవన్నీ కాదు కానీ విషయం ఏంటి చెప్పు. ఏమీ లేదు. ఆగు. నేను మీ వాళ్ళ ఫంక్షన్కి రాను. నా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కి కలిసి వెళ్దాం అన్నాను, మీరు వచ్చారా? మా వాళ్ళు ఎంతో అభిమానంతో పిలిచారే. మీ వాళ్ళందరూ అభిమానంతో పిలిస్తే నా ఫ్రెండ్ ప్రేమతో పిలిచింది. ఆ రోజు నీకు చెప్పాను నాకు సెలవు దొరకదని. ఇప్పుడు వెళ్ళడానికి సెలవు ఎలా దొరికింది? మీ ఫ్రెండ్ వాళ్ళు ఎక్కడో దూరంలో ఉన్నారు. మా వాళ్ళది ఇక్కడే కదే ఫంక్షన్. అవన్నీ నాకు తెలీదు. మీ వాళ్ళ ఫంక్షన్కి నేను రావాలంటే మా వాళ్ళ ఫంక్షన్ కూడా మీరు రావాలి. ఇది చాలా తప్పు. కొన్ని సమయ సందర్భాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా ప్రవర్తించాలి. ఆగిందు, నీకోసం గాజులు కూడా కొన్నాను. ఇప్పుడు వెళ్ళకపోతే వాళ్ళు చాలా బాధపడతారు. ఈ గాజుల కోసం నేను ఫంక్షన్కి వచ్చేయాలి. ఆ రోజు నా ఫ్రెండ్ 3 రోజులు ముందే వచ్చి మంది మీతో కలిసి వెళ్దామని ఎంతో ఆనందపడ్డాను, కానీ నన్ను ఒక్కరిదాన్ని మీరు పంపించారు. కొన్ని పిల్లల్ని తీసుకెళ్తాను. అంటే మీరు వెళ్తారా? పిల్లల్ని నేను పంపించను. మరి నువ్వు వెళ్లకుండా నేను వెళ్లకుండా ఎలాగే? ఒక్కడు గుర్తుపెట్టుకో, నీ మూర్ఖత్వే బంధాలని దూరం చేస్తుంది. మీ వాళ్ళు ఎవరు రావాల్సిన అవసరం లేదు. నన్ను ప్రేమించే వాళ్ళు నా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏదైనా నేను అభిమానిస్తే వాళ్ళు తిరిగి అభిమానించాలి, లేదని నేను ఒప్పుకోను. ఇంకెప్పుడు కూడా మా వాళ్ళు వచ్చినప్పుడు పైపే ప్రేమలు చూపించుకో. నీలో ఉన్న అసలైన ద్వేషాన్ని చూపించు. అప్పుడైనా వాళ్ళు తెలుసుకుంటారు నువ్వేంటో. కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితులలో అర్థం చేసుకొని ప్రవర్తించకపోతే భార్యాభర్తల మధ్య అవి మనస్పర్ధలకు కారణమవుతాయి.